అయోధ్యలోని శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అల్వాల్ ఇంద్రానగర్ హనుమాన్ టెంపుల్లో హోమాలు, సీతారాముల అభిషేకం, అన్నదానం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంకర్ పంతులు, విజయవాడ పాండు, మాజీ కౌన్సిలర్ గీతారాణి మోహన్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు పద్మ, కృష్ణం, అశోక్, మహేష్, సంతోష్, సాగర్, సురేష్ మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. जय जय श्री राम, जय जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय श्री राम, जय जय श्री राम. सीता महालक्ष्मी नमो नमः. ఈ రోజు రాముల వారి ప్రదర్శన కాబట్టి ఈ అయోధ్య కార్యక్రమంలో ఈ రోజు ఇంద్రానగర్లో హనుమాన్ టెంపుల్ లో పూజ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చేసిన పంతులు గారికి మరి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇంత పెద్దగా జరుగుతుంది అని కూడా మేము అనుకోలేదు. ఇది ఫస్ట్ టైం దీనిలో జరిగింది. దీనికి ముందు మేము చేసేది 96లో మేము ఈ గుడి ఆధ్వర్యం మేము కట్టినాం అనమాట. అప్పటి నుంచి మేము అన్నదానం కార్యక్రమం, పూజా సేవకరము, ప్రతి ఒక్క కార్యక్రమం, హనుమాన్ జయంతి కానీ ప్రతి ఒక్క జయంతిని మేము చేసుకుంటూ వచ్చాము. ఈసారి రాముల వారి పూజ చేసుడు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ప్రతి ఏడాది జరుపుకోవాలనేసి మేము కోరుకుంటూ భక్తులందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పుకుంటూ కోరుకుంటూ చేసుకున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భక్తులకు అందరికీ జై శ్రీరామ్. మేము అందరము 500 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇవంతా వచ్చింది, ఒక పండగలాగా వచ్చింది. ఇంద్రనగర్ లోటస్ శంకర్ పంతులు గారు మాకందరికీ ఎంతో ఉండి అందరి ఇంటింటికి కాలనీలు మొత్తము బస్తీ అన్ని కాలనీలు చాలా మందికి తిరిగినాము, మొత్తం చేసినాము. ఇంత మంచిగా అవుతాను అనుకోలే కూడా మేము. అందరు భక్తులకు ఫస్ట్ మాకు ఇంత రాముల వారు మాకు ఇంత అందరికీ పండగలాగా ఇచ్చిండు. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జై ఇంద్రానగర్ ప్రజలందరికీ ధన్యవాదములు. ఇంత పెద్దన ఈ రాముల వారి కళ్యాణమును తిలకించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ శంకర్ పంతులు గారు ఇంత ఘనంగా నిర్వహిస్తుండని నేను కూడా అనుకోలేదు. మీ అందరికీ సామూహికంగా ఇంత పెద్ద జనం వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదములు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.